ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. తిరిగి మరలా ఈ సమయంలో కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ లైవ్ ద్వారా నీ ప్రియమైన పిల్లలను కలుసుకొని వారితో నీ వాక్యాన్ని ఈ రీతిగా పంచుకోవడానికి మీరు చూపిస్తున్న దయను బట్టి వందనములు తెలియచేస్తున్నాను తండ్రి. మరి ప్రతిరోజు ఒక్కొక్క చక్కని విషయంతో మీరు మా ఆత్మీయ జీవితాలను స్థిరపరిచి బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో కూడా ఒక చక్కని అద్భుతమైన అంశముతో మీరు మా అందరినీ ఆనందింపచేయవలసిందిగా కోరుతూ, వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా వింటున్న వాక్యాన్ని బట్టి తండ్రి మా జీవితాలలో సరిచేసుకోవలసిన విషయాలను మేము సరిచేసుకోగలుగుటకు మీ కృపను మాకు విస్తరింపచేయమని కోరుతూ, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని అందరినీ దీవించమని యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, మీరంతా బాగున్నారు కదా? మీరంతా బాగున్నారు అని మేమంతా నమ్ముచున్నాం. మరి ఈ సమయంలో కూడా విలువైన దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన ధ్యానాంశం ఉప్పుగా ఉన్నావా అనే అద్భుతమైన అంశాన్ని మనం ఆలోచిద్దాం. మరొకసారి మీ అందరి కొరకు నేను విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఉప్పుగా ఉన్నావా? ఉప్పుగా ఉండడం ఏంటండి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ బైబిల్లో ఉప్పుకు చాలా ప్రత్యేకత ఉంది. ఉప్పుతో మనల్ని పోల్చటంలో చాలా పెద్ద సత్యము దాగి ఉంది అన్న సంగతి వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా గుర్తించాలి. అందుకే మనందరి పాప క్షమాపణ నిమిత్తమై తన రక్తాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రసంగం చేస్తూ ఈ క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట దగ్గరకు మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము. దయతో బైబిల్ అందరూ తీయండి, దయచేసి ఎవరు కూడా మరి బైబిల్ లేకుండా వాక్యాన్ని వినకూడదు అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు అంటే ఎవరు అంటే, క్రైస్తవులుగా క్రీస్తు రక్తములో కలగబడిన ప్రతి ఒక్కరిని కూడా యేసుప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? క్రైస్తవులారా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన క్రీస్తుని ధరించుకున్న వారులారా, మీరెవరో తెలుసా? ఉప్పు. ఎవరటండి మనం? మీరు అంటే ఎవరు? క్రైస్తవులు. ఎస్పెషల్లీ క్రీస్తు రక్తములో కడగబడిన మీరందరూ కూడా ఎవరో తెలుసా? ఉప్పు. ఏమండి, ఈ మాట వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదండి. ఈ మాట మీరు వినడానికి చాలా ఉప్పుగా ఉండడం ఏంటండి? ఏమండి, ఎవరినైనా ఒక కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ చూపించి, మా అబ్బాయి అండి ఉప్పండి అంటారండి ఎవరన్నా? మా అబ్బాయి అండి కత్తి అండి అంటారు. మా అబ్బాయి గోల్డ్ అండి అంటారు. ఏమండి, మా ఆవిడ ఏమనుకుంటున్నారు? మా ఆవిడ బంగారం అండి అంటారు.
అంతేగాని ఏమండి మా ఆవిడ ఎవరు అనుకుంటున్నారు, ఉప్పు అండి అంటారు ఎవరన్నా? అనరండి. ఉప్పు ఏంటండి? నిజంగా చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. అంటే గమ్మున పొరపాటున నేను ఎవరినైనా చూపించి, ఏమండి బ్రదర్ ఏమనుకుంటున్నారు మీరు, బ్రదరు ఉప్పండి అన్నాను అనుకోండి, ఏమంటారు? చెప్పుతో కొడతారు అంటారు. అవునా? ఉప్పేటండి, ఉప్పు అని అంటారండి ఎవరినన్నా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పు ఎంత గొప్పదో మనకు తెలియాలి, ఉప్పుకున్న లక్షణాలు ఏంటో తెలియాలి. అప్పుడు మనల్ని ఉప్పుతో పోల్చటం అంటే ఏంటో మనకి అర్థం అవుద్ది. ఉప్పు అంటే మీరు ఏదో కౌంటోడు కొట్లో అన్ని సరుకులు లోపల పెడతారు, అవునా? ఉప్పు మాత్రం ఎక్కడ పెడతారు? బయట పడేస్తారు. అసలు నువ్వు ఎన్ని సామాన్లు అన్నా కొనుక్కెళ్ళు, నువ్వు ఏమండి మంచి చేపల కూర వండారండి, మంచి బిర్యానీ చేశారండి, మంచి పులిహోర చేశారండి, ఏమేయటం మానేయండి? ఉప్పు వేయటం మానేయండి. కాస్ట్లీ జీడిపప్పు వేసాం సార్, తక్కువ రేటు ఉప్పు వేయలేదు, అప్పుడు ఏమవుద్ది? వేస్ట్ అంతా. ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పు చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉంది. నిజంగానండి, దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా కూడానండి, అలనాటి కాలములో భక్తులైన వారు తన పిల్లలు తనకు నైవేద్యాలను కానీ బలులను కానీ అర్పణలను కానీ పట్టుకెళ్తున్నప్పుడు అండి ఒక నిబంధన పెట్టాడండి వాళ్ళందరికీ కూడానండి. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే వాక్యం చాలా గొప్పదండి. అందుకే ఈ లోకపు జ్ఞానమును దేవుడు ఏం చేశాడు? లోకంలో ఏమీ లేదండి. మనిషికి జ్ఞానాన్ని తెప్పించగలిగిన ఉప్పు, మనిషిని జ్ఞానుడుగా నిలబెట్టగలిగిన ఉప్పు, ఉప్పుని చూసి పాఠాలు నేర్చుకోవలసిన మనిషి ఉప్పుని చాలా తక్కువగా చూస్తాడండి. మనిషి ఉప్పు ఎక్కడికి పట్టుకెళ్ళకూడదంట, ఉప్పు ఎక్కడి నుంచి తెచ్చుకోకూడదంట. ఏమండి, ఉప్పు వద్దు దరిద్రం అన్నట్టుగా ఫీల్ అవుతాడు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి ఆయన దగ్గరికి వెళదామండి, ఆయన రాసిన మాటల దగ్గరకు. లేవియాకాండం 2వ అధ్యాయము 13వ వచనం. లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ఏమన్నాడండి ఆయన? నీవు అర్పించు ప్రతి నైవేద్యానికి కూడా ఏం చేర్చాలి? ఏం చేర్చాలి? ఉప్పు. ఏ ఉప్పు ఎందుకు చేర్చమన్నాడు? ప్రతి నైవేద్యానికి కూడా ఏం పెట్టాలటండి? ఉప్పు చేర్చాలటండి. ఎందుకు? ఉప్పుకున్న గొప్ప లక్షణాలు మీకు తెలిస్తే, మా ఓడు కత్తండి, మా ఓడు నిప్పండి, మా ఓడు సూపర్ అండి అని మీరు అనరు. ఏమంటారు? మా ఓడు ఎవరంటారు? ఉప్పండి అంటారు మీరు. కానీ ఉప్పుకున్న క్వాలిటీస్ మనకు తెలియక, ఉప్పుకున్న యోగ్యత మనకు తెలియక ఉప్పుని మనం చాలా తక్కువగా చూస్తున్నాం. కానీ ఉప్పు చాలా గొప్పది. ఉప్పండి చాలా గొప్పదండి. చూస్తారా? ఉప్పుకున్న గొప్ప లక్షణాల గురించి మనం మాట్లాడుకోవాలంటేనండి, ఉప్పులో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్తానండి. నేను కొన్ని లక్షణాలు చెప్తానండి. అందులో మొదటిది ఉప్పుకున్న లక్షణం ఏంటో తెలుసండి. ఉప్పుకున్న లక్షణం ఏంటో తెలుసండి? చెడు పదార్థాలను శుభ్రం చేస్తుందండి. ఇది ఉప్పు. ఉప్పుకి అనేకమైన లక్షణాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని లక్షణాలు మాత్రమే మీకు చెప్తాను. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా మిగతా విషయాలు కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఏమండి, ఉప్పులో ఉన్న ఒక లక్షణం, చాలా లక్షణాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే మనకి ఏంటంటే విస్తరించి మాట్లాడుకోవడానికి వీడియో అంతసేపు చూడలేరు కనుక
మనం ఎక్కువ మాట్లాడుకోలేం, కానీ వెరీ కీ పాయింట్స్, ప్రాముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఎందుకు మీరు జాగ్రత్తగా వినాలి అంటే, మీరు ఉప్పుగా మారిపోవాలి ఈ ప్రసంగం విన్న తర్వాత. ఉప్పు అంటే ఎంత గొప్పదో మీకు అర్థమైపోవాలి. మీరు ఉప్పుగా మారిపోవాలి ఈ ప్రసంగం విన్న వెంటనే. కనుక మొదటి మాట, ఉప్పుకున్న ప్రాధాన్యతలలో ఒక ప్రాధాన్యత గురించి మీకు చెప్తాను. ఆ ప్రాధాన్యత ఏంటో తెలుసా? చెడు పదార్థాలను ఏం చేస్తుందో తెలుసా? శుభ్రం చేస్తుంది. చెడిపోయిన వాటిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఏంటది? చెడిపోయే వాటిని కూడా ఏం చేస్తుందంట? శుభ్రం చేస్తుంది. ఎలాగా? చేపలు ఉన్నాయి. ఏం చేస్తుంది చేపని? చేపలని దేంట్లో నానబెడతారు? ఉప్పులో నానబెడతారు. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు చేపని చాలా ఆనందపడుతూ తినేస్తూ ఉంటారు కదా చాలా మంది. కొన్ని ప్రాంతాల వారికి అయితే ఉప్పు చేప చాలా ఇష్టం, కానీ వారికి దొరికే ప్రాంతం నుంచి పట్టుకెళ్తూ ఉంటారు చాలా మంది. చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చాలా మంది వాటిని. ఎందుకు మీరు ఇంత ఇష్టంగా తింటున్నారు? మీరు ఇంత ఇష్టంగా తినడానికి, అది అలా సజీవంగా ఉండడానికి అసలు ఏం జరిగింది అని అంటే, ఈ పాడైపోయేదాన్ని నిజంగా చేపలు పట్టేశారనుకోండి, గట్టు మీద పోసేశారనుకోండి, అవన్నీ ఏమైపోతాయి? పాడైపోతాయి. ఆ పాడైపోయే దానిని ఈ మత్స్యకారులు ఏం చేశారో తెలుసా? ఉప్పులోనికి పంపించారు వాటిని. ఆ పాడైపోయేది కాస్త ఎప్పుడైతే ఉప్పులోకి వెళ్ళిపోయిందో బ్రతికిపోయింది మళ్ళీ ఇప్పుడు ఉప్పు చేప రూపంలో. అవునా? అలాగేనండి, ఆ చేపలను కూడా కడిగేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు దాంట్లో ఉన్న చెడంతా పోవాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆ చేపలకి ఉప్పు చేరుస్తారు. ఇప్పుడు ఉప్పులో కడుగుతూ ఉంటారు దాన్ని. ఎప్పుడైతే ఉప్పు వేశారో దాంట్లో ఉన్న మలినాలన్నిటినీ కూడా అదేం చేసింది? బయటికి తీసేసింది. చూసారా? ఉప్పుకున్న గొప్ప క్యారెక్టర్, ఉప్పుకున్న గొప్ప లక్షణం, చెడును తొలగించేది. ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే, చెడిపోకుండా కాపాడేది, నెక్స్ట్ చెడుని కూడా ఏం చేస్తుంది? ఆ నీచు వాసన అదంతా ఉందనుకోండి, కూర ఏమైపోద్ది? తినలేం, సహించలేం. ఇప్పుడు ఆ స్మెల్, ఆ దరిద్రం అంతా పోవాలి అంటే ఏం చేయాలి? ఉప్పులో కడగాలి. అది మరలా మంచి రుచినిచ్చే చేపలాగా మనకి చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని తినాలి అంటే అది ఉప్పులో ఏమవ్వాలి? అది ఊరబెట్టాలి, నానబెట్టాలి, కొన్ని రోజులు భద్రపరచాలి దాన్ని. అప్పుడు కాపాడింది దాన్ని. కొన్ని రోజులు ఉప్పులో ఉన్న తర్వాత వాటిని బయటకు తీసి మరి ఆ ఎండలో ఎండబెట్టిన తర్వాత అది మళ్ళీ మనం తినడానికి అర్హమైన ఆహారముగా అది ఏమవుతుంది? మారుతుంది మళ్ళీ. అంటే ఉప్పుకి చెడిపోయిన దాన్ని బాగు చేసే లక్షణం ఉంది. నిన్నెందుకు ఉప్పుగా మాట్లాడుతున్నాడో తెలుసా దేవుడు? చెడిపోయిన ఈ సమాజాన్ని నువ్వు ఉప్పుగా మారి బాగు చేయాలి. ఏం చేయాలి? చెడిపోయిన ఈ సమాజాన్ని క్రైస్తవుడు ఉప్పుగా మారిపోయి ఏం చేయాలి? బాగు చేయాలి. ఓ క్రైస్తవుడా, నువ్వు ఉప్పైతే చెడిపోయిన దాన్ని నువ్వేం చేయాలి? బాగు చేయాలి. చెడిపోయిందండి సమాజం. అవునండి, చెడిపోయిందండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందామండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును,
దేవదూషణయు అహంకారమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు కింద అంటున్నాడండి, ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తుంది? అపవిత్రపరచుచున్నది. మనిషి చెడిపోయాడు, అపవిత్రుడైపోయాడు, పాడైపోయాడు, చెడిపోయాడు. చెడిపోయిన ఈ వ్యక్తిని ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రం చేయాలి, కడగాలి, శుద్ధి చేయాలి, పవిత్రుడుగా మార్చాలి, బాగు చేయాలి, బ్రతికించాలి. ఈ బ్రతికించే పని ఎవరి వల్ల అవుద్ది? ఆ చేపలు ఉప్పులోనికి వెళ్ళలేదనుకోండి, అవేమైపోతాయి? చచ్చిపోతాయి, కుళ్ళిపోతాయి, నాశనం అయిపోతాయి, పారవేయబడతాయి. కానీ అవి మరలా మనుషుల దగ్గరకు రావాలి, అమ్ముడు పోవాలి, మనుషులు వాటిని ఆరగించాలి, ఆరగించేట్టుగా అవి మారాలి అంటే అవి ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పులోనికి వెళ్ళాలి. కనుక ఉప్పుకి ఎలాగైతే శుభ్రం చేసే రైట్స్ ఉన్నాయో, అర్హత ఉందో, ఆ గొప్పతనం ఉందో, క్రైస్తవుడు కూడా చెడిపోయిన ఈ సమాజాన్ని ఏం చేయాలి? బాగు చెయ్యాలి. చెడిపోతున్న పదార్థాలను ఏమంటే నిజంగానండి ఈ సీజన్లో ఇంచుమించు ఒక వారం వెనక్కి మనం వెళితే చాలా మంది ఇళ్లల్లో పచ్చళ్ళు పట్టారండి. పచ్చళ్ళు పడితే దాంట్లోకి కారం ఎంత ఇంపార్టెంటో, దినుసులు ఎంత ఇంపార్టెంటో, వాటన్నిటికంటే ఏమండి మీరు మంచి కారం కలపండి, మంచి నూనె వేయండి, దాంట్లో మీరు ఏమీ వేయలేదనుకోండి, ఉప్పు వేయలేదనుకోండి, ఆ ఉప్పు వేయటాన్ని బట్టే ఊరగాయ నిల్వ ఉంటుందట. అందుకే ఆ ఉప్పు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఉప్పును కొంటారు, ఎండబెడతారు, వేపుతారు, దంచుతారు, చాలా శ్రద్ధ తీసుకుంటారు దాని విషయంలో. ఆ ఊరగాయ పచ్చడి పట్టేటప్పుడు కావలసినంత ఉప్పు దానికి చేర్చకపోతే గనుక ఆ పచ్చడి కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందంటే ఆ పచ్చడిలో, ఆ ఊరగాయలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించే పార్ట్ ఏంటో తెలుసండి? ఉప్పండి. ఏమనుకుంటున్నారు మీరు? మీరు కూరలు వండుతారే, ఆ కూరలకి అంత రుచి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఏవేవో ఎసెన్స్లు అనుకుంటున్నారా? ఫ్రైడ్ రైస్లో ఏవో చిల్లీ సాస్ వేస్తూ ఉంటారు, వెనిగర్ వేస్తూ ఉంటారు, సోయా సాస్ వేస్తూ ఉంటారు. ఇన్ని సాసులు వేసిన తర్వాత సాల్ట్ వేయకుండా ఉండండి, తినగలరేంటి మీరు? అసలు ఉప్పులో రుచి అండి. అసలు ఉప్పుకి ఎన్ని క్యారెక్టర్స్ అండి, అసలు ఎన్ని గుణాలండి. అందులో అతి ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? చెడిపోకుండా కాపాడుతుంది, చెడిపోయిన దాన్ని కూడా కాపాడుతుంది. ఉప్పు ఏం చేస్తుంది? చెడిపోయిన దాన్ని కాపాడుతుంది, చెడిపోకుండా కూడా కాపాడుతుంది. చెడిపోకుండా కాపాడాలి క్రైస్తవుడు, చెడిపోయిన దాన్ని కూడా కాపాడాలి. అందుకే యేసు గురించి ఒక మాట రాయబడి ఉందండి. ఏమని రాయబడి ఉందో తెలుసా? ఏమని రాయబడి ఉందో తెలుసండి? చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన. ఎవరిని? ఆయన ఉప్పు. ఎవరు? యేసు. పాపులు అంటే ఎవరు? ఇందాక మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకున్నాం కదా. అవు ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోయిన వారు. ఏమంటే ఈ డిసీజ్తో లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? ఇంకేమన్నాడు తెలుసండి? చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఎవడైనను దయతో క్షమించండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఇదిగోండి. ఈ డిసీజెస్ అన్నినండి. ఇవన్నీ చెడిపోవడానికి కారణాలంటారా? ఇవన్నీ చెడిపోవడానికి సూచనలు అంటారా? బాగుపడడానికి సూచనలు అంటారా? చెప్పండి మీరు. చెడిపోవడానికి అంటే ఈ టోటల్గా ఈ సమాజం అంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఇందాక మనం మార్కు సువార్తలో చదువుకున్నట్టుగా ఆ డిసీజ్ అన్ని కూడా మనుషుని హృదయములో నుండి బయలు వెళ్ళును. ప్రతి మనిషి హృదయము కూడా చెడిపోయిందండి. ప్రతి మనిషి మనస్సు చెడిపోయిందండి. స్వార్థముతో నిండిపోయిందండి, అహంకారంతో నిండిపోయిందండి, గర్వముతో నిండిపోయిందండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంతమంది అతి మేధావులు ఉన్నారండి, వాళ్ళైతే దేవదూషణతో నిండిపోయారండి. దేవుణ్ణి కూడా దూషించే వాళ్ళు ఉన్నారండి. దేవుణ్ణి కూడా దూషించే వాళ్ళు ఉన్నారండి. కనుక ఇలా చెడిపోయిన హృదయాన్ని, పాడైపోయిన హృదయాన్ని, నాశనానికి దగ్గరైపోయిన మానవ జీవితాన్ని బాగు చేయటానికే నిన్ను ఉప్పుగా మారమంటున్నాడు దేవుడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న వారు నువ్వెవరైనా సరే, నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా సరే, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించవా? నువ్వు ఉప్పుగా మారావా? నువ్వు ఉప్పుగా మారితే చెడిపోయిన ఈ సమాజాన్ని నువ్వు కాపాడుతావు. నీ చుట్టూ ఉన్నారే సమాజం, నీ చుట్టూ నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారే, వారందరినీ నువ్వు ఉప్పుగా మారి తిరిగి వారందరినీ బ్రతికిస్తావు. నువ్వు అసలు నువ్వు ఉప్పు అన్న సంగతి నీకు తెలుసా? నువ్వు ఉప్పుగా మారి చెడిపోయిన ఈ సమాజాన్ని కాపాడాలన్న సంగతి నీకు తెలుసా సోదరా సోదరి? ఏదో 4 గోడల మధ్య ఉదయాన్నే లేచి ప్రార్థన, మధ్యాహ్నం తినేటప్పుడు ప్రార్థన, రాత్రికి పడుకునేటప్పుడు ప్రార్థన, ఇది కాదు నీ కర్తవ్యం. నువ్వు ఉప్పు అయితే యేసు చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పు. ఉప్పు. నువ్వు ఉప్పుగా ఉన్నావా? ఉప్పుగా ఈ సమాజానికి కనబడుతున్నావా? సమాజంలో గూడు కట్టుకున్న ఈ చెడును తీయటానికి నీ వంతుగా నువ్వు ప్రయాసపడగలుగుతున్నావా చెప్పు? లేకపోతే ఈ కరోనా టైంలో ఇది ఎందుకు వచ్చిందిరా బాబు అని నువ్వు బాధపడుతున్నావా? నీ బాధ కరోనా గురించా? నువ్వు ఉప్పుగా మారనందుక? నువ్వు ఉప్పుగా మారకుండా కరోనా నిన్ను వరించి నువ్వు చచ్చిపోతే, నువ్వు బ్రతుకున్నందుకు, నువ్వు అవయవాలు ధరించుకున్నందుకు, నీకు కళ్ళిచ్చినందుకు, నీకు కాళ్ళిచ్చినందుకు, నీకు దేహం ఇచ్చినందుకు, ఈ భూమి మీద అహోరాత్రులు దేవుడు కష్టపడి నిన్ను పెంచుతున్నందుకు నువ్వు ఉప్పుగా మారి కొందరినైనా నువ్వు కాపాడగలిగే ప్రయత్నాలు ఏమన్నా చేయగలుగుతున్నావా సోదరా సోదరి? ఏంటి నీ బ్రతుకు వల్ల నీకు ఉపయోగం? నువ్వు చల్లగా ఉంటున్నాను అనుకుంటున్నావా? నేను నెమ్మదిగా ఉంటున్నాను అనుకుంటున్నావా? నాకేం కీడు రాలేదని నువ్వు అనుకుంటున్నావా? లేదే. చెడిపోయిన ఈ సమాజాన్ని అంతటిని బాగు చేయాలి నువ్వు. యేసెందుకు మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు? ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని చూడలేక, ఈ లోకంలో ఉన్న పాపాన్ని సహించలేక, తాను ఉప్పుగా మారి తన ఉప్పుతో అనేకులను
పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేశాడండి ఆయన. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను. హృదయాలను శుద్ధి చేయాలి సోదరా. నువ్వు ఉప్పుగా మారి, సారవంతమైన ఉప్పుగా మారి, నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకునేవాడు ఎవడు? హృదయాన్ని ఏం చేసుకోవాలట? శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలి. ఎలా శుద్ధి అవుతుందండి? ఎలా శుద్ధి చేయగలమండి? చెడిపోయిన ఈ మానవ హృదయాలను ఎలా మనం పవిత్రంగా చేయగలమండి? మన దగ్గర ఉన్నది ఏంటండి అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడో తెలుసా? రక్షింపనేరకొయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. రక్షిస్తాడు, కాపాడుతాడు, శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు. అయినా ఎవరి ద్వారా? నీ ద్వారా. నువ్వు వెళ్ళాలి, ఆయన పక్షాన నువ్వు వెళ్ళాలి. యేసు ఎవరి పక్షాన వచ్చాడు? పరలోకపు తండ్రి పక్షాన వచ్చాడు ఈ లోకానికి. నేనున్నాను, నన్ను పంపు అని. నువ్వు శుభ్రంగా 3 పూట్ల తినేసి ఇంట్లో పడుకోవటం అని పని? తండ్రి నాయన అనుకోవటం అని పని? చెడిపోయినా, నాశనం అయిపోతున్నా ఏమంటున్నాడో తెలుసండి? ఎంత మంచి మాట రాశాడో తెలుసా? సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం అండి. ఏమంటే ఈ వాక్యాలు ఎవరు అండర్లైన్ చేసుకోరండి. నిశ్చయముగా నేను నిన్ను దీవించేదను. వెంటనే రెడ్డింగ్తో రాసేసుకుంటాడు అనమాట. ఇటు దీవెనలు వచ్చేయాలనే. పని చేయకుండా జీతం ఎవరికన్నా వస్తుందా అండి? పని చేయకుండా డబ్బులు ఎవరికన్నా వస్తాయండి? ఏమంటున్నాడండి? సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? చెడిపోయిన దాన్ని కాపాడవా? చెడిపోతున్న సమాజాన్ని నువ్వు కాపాడవా అని అడుగుతున్నాడు దేవుడు. కాపాడం, ప్రార్థన చేస్తాం. ఎన్ని గంటలు? 56 గంటలు అంట. ఇది 56 గంటలే చెయ్యి, తప్పులేదు. నువ్వు ఏమండి రోజు మొలగ చెట్టుకి నీళ్లు పోతున్నానండి అన్నాడు అనుకోండి, అక్కడ ఏముండాలి? మొలగ చెట్టు ఉండాలండి అక్కడ. అబ్బాయి దేవుడు పుట్టించేస్తాడండి అక్కడ. వాళ్ళు మారు మనసు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడికి వాక్యాన్ని చెప్పాలి. దేవుని మనసేంటో నాశనమందు జోగుచున్న వారికి నువ్వు ఆయన మనస్సును చెప్పాలి. విత్తనాలు వేసి నీళ్లు పోసావనుకో మొలకలు వస్తాయి. విత్తనాలు వేయకుండా ప్రభువు సహాయం చేస్తారంటావా? అక్కడ అండవు, ఇక్కడ అండడు, విత్తనాల దగ్గర అండడు. పాపి దగ్గరికి వెళ్ళడీడు, చెడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడి వీడు, నాశనమందు జోగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడు వీళ్ళు. వెళ్ళకుండా ఏం చేస్తారట? మోకాళ్ళు వేసేసి, ఇదైతే పెట్టుబడి లేనిది కదా, ఇదైతే ఎవరితోనూ ఏమీ అనిపించుకోవాల్సిన అవసరత. కరపత్రాలు పట్టుకెళ్ళావనుకో, ఇలా వచ్చావే, పర్మిషన్ ఉందా అని అడుగుతాడు నిన్ను. నువ్వు చెప్పలేవు కదా వాడికి. నువ్వు చెప్పలేక, ఎందుకు బ్రదర్ పరిస్థితులు బాగోట్లేదండి, ప్రార్థన చేద్దాం. పరిస్థితులు బాగోట్లేదా? అపోస్తులను చంపేస్తామన్నారు. ఏమన్నారు? చంపేస్తాం. ఏమన్నారండి? చంపేస్తాం. ఈ మాటలను గురించి మీరు ఎక్కడ ఏం చేయకూడదు? ప్రకటన చేయకూడదు. ఏమండి? ప్రకటన చేయకూడదు అని వారికి చెప్పారు. వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు?
ఏం చేశారండి వాళ్ళు? ప్రకటించారా, ప్రకటించకుండా ఉన్నారా? ప్రకటించారు. మరి ఈరోజు ప్రార్థన చేస్తారటండి చాలా మంది. ఏమంటున్నాడండి? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా. రక్షించాలి. నువ్వు ఉప్పుగా మారితే, నువ్వు ఉప్పు అయితే వెళ్ళి ఆ నాశనంలో పడిపోతున్న వాడిని నాశనం అయిపోకుండా కాపాడాలి నువ్వు. అలా కాపాడడానికి యేసు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడండి ఆయన. మరి మనం ఏం చేయాలి? రక్షించాలి. ఎలా కాపాడాలి ఈ సమాజాన్ని? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. ఏమంటున్నాడండి? నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. కిందకి వెళ్దామండి, మంచి మాట ఉంటది. 9వ వచనం నుంచి చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. అది వాక్యం. నువ్వు ఈ సమాజంలోనికి ఏం పట్టుకుని వెళ్ళాలో తెలుసా? వాక్యం. ఆ వాక్యం చెడిపోయిన ఈ సమాజాన్ని ఏం చేయగలదు? బాగు చేయగలదు. చెడిపోయిన ఈ సమాజాన్ని వాక్యం బాగు చేస్తుందండి. కానీ వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు లేరి, వాక్యాన్ని బోధించేవాళ్ళు లేరండి, లేరు. ఏమంటున్నాడు తెలుసా ఆయన? ఒక మంచి మాట. సామెతల గ్రంథం 24వ అధ్యాయము. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీ శత్రువు పడినప్పుడు సంతోషపడకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకము. శత్రువులకి ఏదో కీడు జరుగుతుంటే నువ్వు ఆనందించుకో. వాడు ఆ కీడు వల్ల పడిపోయినప్పుడు, ఆ కీడు వల్ల వాడు నాశనానికి వెళ్ళిపోయినప్పుడు వాడు జారిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు. శత్రువు పడిపోయినప్పుడు, శత్రువుకి ఆపద వచ్చినప్పుడు మనం నవ్వుకునే కంటే ఆ శత్రువుని ఆపద బారి నుండి పడకుండా కాపాడుకోవటమే మన యొక్క ముఖ్య లక్ష్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, శుద్ధి చేయాలి, కడగాలి, పవిత్రులనిగా చేయాలి. అదేనండి మన లక్ష్యం. అందుకే అన్నాడండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమైపోతాడు? రక్షింపబడతాడు. నువ్వు ప్రకటన చేయటం వల్ల, నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్ళటం వల్ల అనేకులు నాశనానికి జోగుతున్న వారు అనేకులు రక్షింపబడతారు. అలా రక్షించే బాధ్యత ఎవరిది? నీదే. నువ్వు రక్షించాలి. ఒక జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, నాశనం అందున్నాడు, నాశనం దగ్గర జోగుతున్నాడు, అతను పాపిగా పిలువబడుతున్నాడు. అలాంటి వారిని యేసు ఉప్పుగా మారి కాపాడాడా లేదా? జక్కయ్యను తన పాపము నుండి విడిపించాడా లేదా? ఒక సమరయ స్త్రీ పాపాత్మురాలుగా పిలువబడుతుంది, వ్యభిచారిగా పిలువబడుతుంది. అలాంటి స్త్రీ దగ్గరకు వెళ్ళాడా లేదా? వాక్యాన్ని చెప్పాడా లేదా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? యవనస్తులే కాదు, ప్రపంచంలో ఎవడైనా చెడిపోయిన వాడు బాగుపడాలి అంటే బాగు చేసేది ఒక్కటే. ఏంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యాన్ని పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు ఉప్పు లాంటి వాడు. క్రైస్తవుడా, మరి నువ్వు ఉప్పుగా మారావా? నువ్వు ఉప్పుగా మారితే అనేకులను నువ్వేం చేస్తావు? ఉప్పుగా మారుస్తావు. ఇంకొక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక విషయం ఆలోచించాం. ఉప్పులో ఉన్న మొదటి భాగం ఏంటి? ఒక మాట, చెడిపోయిన పదార్థాలను ఏం చేస్తుంది? అది
బాగు చేస్తాడు. చెడిపోయిన ఒక జక్కైని ఏం చేశాడు? బాగు చేశాడు. చెడిపోయిన సమరయ స్త్రీని బాగు చేశాడు. సంఘాన్ని హింసిస్తున్న ఒక సౌలుని ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. ఎందరినో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎందరో మారిపోయారు. అపోస్తులు మార్చారు, శిష్యులు మార్చారు, ప్రవక్తలు మార్చారు, యేసు మార్చాడు. ఉప్పుగా మారి అనేకులు వారిలో ఉన్న సారాన్ని అనేకులకు వెదజల్లేశారు. వారంతా చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, నాశనం వెంబడి వెళ్ళిపోతున్న వారిని రక్షించేశారు దేవుని మాటలు చెప్పి. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉప్పుగా మారావా? చెడిపోతున్న సమాజాన్ని చూసి చెడిపోయిందని చెప్పుకుంటున్నావా? చెడిపోయిన సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు ఎలా మారుతున్నావు? ఉప్పుగా మారుతున్నావో లేదో నిన్ను నువ్వే టెస్ట్ చేసుకో. నీ ద్వారా ఎవరైనా మారేరా? కనీసం నువ్వు వెళ్ళలేకపోతున్నావా? కనీసం వెళ్ళేవాడికైనా సహాయం చేయగలుగుతున్నావా? చెప్పండి. చెప్పటమే కాదండి, కనీసం చెప్పేవారికి సహాయం చేసినా కానీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఇంకొక మంచి మాట చదువుకుందాం. ఉప్పులో ఉన్న రెండవ గుణం, అతి ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసండి? రుచి. ఉప్పులో ఉన్నదేంటి? ఉప్పులో ఉన్న మొదటి గుణం ఏంటో తెలుసా? చెడిపోయిన దాన్ని బాగు చేస్తుంది, బాగున్న దాన్ని చెడిపోకుండా కాపాడుతుంది. చూసారా? మనం చెడిపోకుండా కాపాడుతుంది వాక్యం. చెడిపోయినా మనల్ని బాగు చేస్తుంది. చూసారా వాక్యం ఎంత గొప్పదో? క్రైస్తవుడు అంత గొప్పడు. ఇప్పుడు రెండో గుణం ఏంటో తెలుసా? ఏంటది? రుచి. ఉప్పులో ఉన్నది ఏంటండి? రుచి. మరి నీలో రుచి ఉందా? అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసండి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏమండి ఏం చేస్తున్నారంట? దేవుడు వింటాడటండి. ఎవరి మాటలు? మన మాటలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. వింటాడు దేవుడు. ఏమంటే వింటాడు అన్న జ్ఞానం ఎవరికైనా ఉందంటారా? వింటాడు అనుకోరండి ఎవరును. వింటాడటండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ఏం సంభాషణ చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన వింటాడు. మరి యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరి కోసం మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడాలంట? ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చెయ్యండి. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకోవాలి? ఆ బ్రదర్ ఎలాగండి, ఈ సిస్టర్ ఎలాగండి, ఈయన ఎలాగండి, ఆయన అలాగండి, ఆ సంఘం అలాగండి, ఈ సంఘం ఎలాగండి అనలా. ఎవరి గురించి మాట్లాడాలంట? ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చెయ్యండి. మనం వాళ్ళ గురించి, ఆయన గురించి మాట్లాడుకోండి. ఇద్దరు బిలీవర్స్ కలిశారనుకో, వాళ్ళిద్దరి మధ్య లేని మరో బిలీవర్ గురించి మాట్లాడతారు వీళ్ళిద్దరు.
ఎంత తప్పండి. అసలు మన మధ్యలో లేని ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవటం చాలా తప్పు. ఈ సంభాషణలో రుచి ఉండదు దేవుడికి. మీకు అర్థమైందా? ఈ సంభాషణలో దేవుడికి ఏముండదు? రుచి ఉండదు. భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకునే మాటలు అవి కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. రుచి ఎందులో ఉండాలంట? క్రైస్తవుడు ఉప్పు అయితే వాడు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏముండాలి? ఉప్పుగా, రుచిగా ఉండాలి. ఏమంటున్నాడు? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ, మీ అంటే క్రైస్తవులారా, మీ సంభాషణ ఎలా ఉండాలో తెలుసా? ఒక వ్యక్తిని కించపరిచేదిగా ఉండకూడదు, ఒక వ్యక్తిని బాధ పెట్టేదిగా ఉండకూడదు, ఒకరికి అభ్యంతరకరముగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ, ప్రేమ ఉన్నప్పుడేమో ప్రేమగా మాట్లాడతావు, ప్రేమ లేనప్పుడేమో ఎన్నో మాట్లాడతావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ప్రేమ ఉన్నప్పుడు అదే స్టేట్మెంట్ ఇవ్వాలి నువ్వు, ప్రేమ లేనప్పుడు అదే స్టేట్మెంట్ నువ్వు ఇవ్వాలి. ఇస్తావా? నువ్వు అలా ఇవ్వలేకపోతున్నావంటే నువ్వు ఇంకా ఉప్పుగా అవ్వలేదని మ్యాటర్ అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తిని బాగా పొగిడిన తరువాత, ఆయన లేకపోతే నాకు జీవితమే లేదని చెప్పిన తరువాత, చాలా మంది ఉంటారండి ఇప్పుడు కూడా, అసలు జైశాలి గారు లేకపోతే నాకు ఈ జీవితమే లేదంటాడండి ఒకడు. ఏమండి? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆయనండి బాబు, ఆయనండి నేర్పాడండి అంటాడు. మరి ఇప్పుడు ఏమంటాడు తెలుసండి? చిచ్చి, ఆయన ఎవరో నాకు తెలదు, నాకు అసలు గురువే లేదంటాడంట ఒకడు. అంటే వీళ్ళలో ఏమైంది? ఇప్పుడు ఉప్పు తగ్గింది వీడికి. ఉప్పు ఏమైంది? ఎల్లప్పుడూ మీ సంభాషణ ఎలా ఉండాలి? రుచిగా. టేస్ట్ మారకూడదు నీ మాటల్లో. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను అప్పుడు అలా మాట్లాడేసానండి, ఇప్పుడు ఎలా మాట్లాడేసానండి అనుకో. దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, నాయనా నీ మాటలో టేస్ట్ మారడానికి వీలు లేదు. ఒకవేళ మీ మాటల్లో టేస్ట్ మారితే మీరు లోక సంబంధులు, ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? ఒకప్పుడు ఒక వ్యక్తిని ఒకలాగా చూస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? వింటున్న వారులారా, మీరు కూడా ఒక వ్యక్తి గురించి ఒకప్పుడు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఎందుకు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు? రుచి తగ్గిందని అర్థం చేసుకోండి, అవతలోని అపార్థం చేసుకోకండి. చెప్పిన వాడిని అపార్థం చేసుకోవాలి మీరు. కానీ మీకు ఆ నాలెడ్జ్ లేదు. అవునండి ఆయన అలాంటోడా అండి, ఏంటి వినే ఫిక్స్ అయిపోతారా మీరు? ఏంటి వినేసి ఫిక్స్ అయిపోతారా? చాలామంది అండి అసలు కొంతమందితో జీవితంలో ఎప్పుడైనా, ఏమంటే మీకు ఇదే చెబుతున్నానండి, ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి చెడ్డగా చెబుతున్నాడు అంటే మీరు ఎప్పుడూ నమ్మవలసిన అవసరత లేదు. ఎందుకంటేనండి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు తప్పు చేస్తున్నా కూడా చెప్పడండి, మంచిగా అంటాడండి. వీడు దుర్మార్గుడు అండి. ఎప్పుడైతే వీడికి బాధ కలుగుద్దో అప్పుడు వాళ్ళలో ఉన్న మైనస్లన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాడు? అవి నిజంగా మైనస్లో కాదు, మనకు తెలియదు ప్రియమైన దేవుని పిల్ల. ఎప్పుడో ఒక వ్యక్తి చెప్పిన మాటను బట్టి మరొక వ్యక్తిని తప్పుగా అంచనా వేయడానికి ఎవ్వడికి వీలు లేదు. అలా చేయకండి మీరు ఎప్పుడూను. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి ఇంకొక మనిషి గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఏదో పరసందుంచిందని మీరు అర్థం చేసుకోవాలి.
కానీ దేవుడు చెబుతున్నాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. నువ్వు ఉప్పుగా మారిపోతే ఎప్పుడూ మంచిగా మాట్లాడతావు నువ్వు ఎదుటోడి కోసం. ఒకవేళ ఎవరైనా నిన్నేమైనా అడిగారు అనుకో, బ్రదర్ ఆ బ్రదర్ పరిస్థితి ఏంటంటే, మనకేం తెలియదు బ్రదర్. కొంతమంది తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు చెప్పేస్తా ఉంటారు కదండి. జైశాలి గారు ఎక్కడో ఉంటారు, ఆయన గురించి ఏం తెలీదు. జాన్ ప్రసాద్ ఇంకో చోట ఎక్కడో ఉంటాడు, ఆయన గురించి ఏం తెలీదు. వాళ్ళతోటి వీళ్ళు కప్పు కాఫీ కూడా తాగుండరు ఏ రోజు కూడా. కానీ ఏం చేస్తారు? మన గురించి మాత్రం కథలు కథలు చెప్తారు. అప్పుడు నువ్వు అడగాలన్నమాట, అసలు మీరు ఆయనతో కలిసి ఎన్నిసార్లు సభలకు వెళ్ళారండి? ఆయన్ని పిలిచి మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారండి? మీ ఊరు ఆయన ఎన్నిసార్లు వచ్చారండి? మీ కష్టం వారికి ఎంత తారపోసారండి అని అడగాలి. మీరు అలా అడుగుతారేంటి? మీరు అలా అడగరు, అవునా అండి అంటావంతే, నంగనాచిలాగా. తప్పండి, చాలా జాగ్రత్త అండి. మీరు ఇన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీ జీవితం అధుపాతాళానికి పోతుందండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము ముగిస్తానండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందామండి. అవి బంగారం కంటేను, ముందు 7వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లింప చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను అది మధురమైనది. ఎందుకు నీ మాటలు టేస్ట్గా ఉండాలన్నాడో తెలుసా? అసలు నీ మాటలు టేస్ట్గా మారిపోవడానికి అసలు దేవుడు నీకు ఇచ్చాడే ఈ 66 పుస్తకాలు. అందులో రాయబడిన ప్రతి మాట అన్నటండి తేనె కంటే, నువ్వు ప్రతిరోజు చదువుతున్న మాటలు తేనె మాటలు, తేనె కంటే గొప్ప రుచి కలిగినవి, ఉప్పు కంటే సారము కలిగినవి. అలాంటి మాటలు నువ్వు చదువుతున్నప్పుడు, అలాంటి మాటలు నువ్వు వింటున్నప్పుడు అసలు నీ సంభాషణ ఎంత రుచిగా ఉండాలి చెప్పు. మరి రుచిగా ఉన్నాయండి, ఆరోగ్యంగా ఉన్నాయండి ఎవరి మాటలన్నా? నాశనం అండి మాటలండి. తగలబెట్టేస్తున్నారండి మాటలతోటి. చెప్తాను మీకు, ఈ మంచి ప్రసంగం ఉంది, నాలుకే నరకానికి త్రోవ. చెప్తాను మరొక ఎపిసోడ్లో. నాలుగు మొత్తం మంటెట్టేస్తుంది. అది ఎవరినో మంటెట్టుద్దు అనుకుంటావేమో నువ్వు, నిన్నే మంటెట్టేస్తుంది అది. ఏమంటున్నాడండి? అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను. ఆ మాటలు ప్రతిరోజు చదువుతున్న నువ్వు, వింటున్న నువ్వు, జ్ఞాపకం చేసుకుంటున్న నువ్వు, వాటిని ఆవపాసాన పట్టిన నువ్వు, ఎంత రుచిగా నీ సంభాషణ ఉండాలి చెప్పు. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఏం జరిగిందో తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడును ఎవడును మాటలాడలేదనిరి. యేసు ప్రభు మాటలు వింటే ఆనాటి సమాజానికి ఆశ్చర్యం కలిగిందటండి. చిన్నప్పుడే 12 ఏళ్ల వయసులోనే ఆయన బోధకును ప్రత్యుత్తరమునకును విస్మయం ఉందిరట.
ఆయన మాట్లాడుతుంటే విస్మయం, ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం, ఆయన మాట్లాడుతుంటే చాలామంది సంబరపడిపోయారండి. ఒకరోజు ఆయన ప్రసంగం చేస్తున్నాడంట, చుట్టూ జనసమూహం ఉన్నారట. ఆ జనసమూహంలోంచి ఒక స్త్రీ ఏమందో తెలుసా? నిన్ను కనన గర్భమును నీవు కుడిచిన స్తనములను ఏమై ఉన్నవి? ధన్యములై ఉన్నవని కేకలేసి చెప్పిందటండి. అంటే ఆ తల్లి ఉద్దేశం ఏంటో తెలుసా? నీలాంటి కొడుకు నా కడుపును ఎందుకు పుట్టలేదు అని. అంత చక్కగా మాట్లాడాడు. ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి అమ్మా అన్నాడు ఆయన. ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష. ఆ మాటలలో రుచి, ఆ మాటలలో ఆప్యాయత, ఆ మాటలలో ప్రేమ. అందుకే అంటున్నాడు, ఆయన మాట్లాడినట్లు ఎన్నడును ఎవడును మాట్లాడలేదు. ఆయన మాటలు అంత గొప్పవి, ఆయన మాటలు అంత మాధుర్యమైనవి. ఈరోజు మనం కూడా అవే మాటలు కదా నేర్చుకుంటున్నాం, మనం కూడా అవే మాటలు కదా వింటున్నాం. మనం ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలారా మాటలతో కరి చేసుకుంటున్నాం? మన మాటలలో ఉప్పు లేకుండా అయిపోయింది ఏంటండి? అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మనుషులారా, మీరు పలికే ప్రతి మాటకి కూడా ఒకరోజు మీరు లెక్క చెప్పాలంట. రుచిగల మాటలు మాట్లాడారా? రుచి లేని మాటలు మాట్లాడారా? అసలు మీరు ఉప్పుగా మారారా? మీరు చెడిపోయిన దాన్ని చెడిపోకుండా కాపాడగలుగుతున్నారా? బాగున్న దాన్ని చెడిపోకుండా కాపాడగలుగుతున్నారా? రుచిగా, ఉప్పులాగా, సారముగా, రుచిగలగా వారిగా మీరు ఉండగలుగుతున్నారా? యేసు చెడిపోతున్న వారిని కాపాడాడు, బాగున్న వారిని చెడిపోకుండా చేశాడు. సారము కలిగిన మాటలు మాట్లాడాడు, రుచి కలిగిన మాటలు మాట్లాడాడు. ఆయన మాటల ద్వారా అనేకులకు నెమ్మది, ఆయన మాటల ద్వారా అనేకులకు ఆదరణ, ఆయన మాటల ద్వారా అనేక రకాలైన మేలులండి. ఆయన మాట్లాడినట్లు ఎన్నడును ఎవడు. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? మన క్రియలు ఎలాగున్నాయి? మనం ఏమైనా చెడిపోతున్న ఈ సమాజాన్ని చూసి చెడిపోకుండా కాపాడగలుగుతున్నామంటారా? ఉప్పుగా మారి బాగున్నదాన్ని భ్రష్టు పట్టకుండా కాపాడగలుగుతున్నామంటారా? రుచిగలి మాటలు ఈ సమాజానికి పంచగలుగుతున్నామంటారా? ఏంటండి మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి వాక్యం అనే ఈ నిలువుటద్దములో మనల్ని మనం పరిశీలించుకుందామండి, పరీక్షించుకుందామండి. ఎందుకంటే మనల్ని కాపాడేది ఈ వాక్యమే, మనల్ని పరలోకానికి నడిపించేది ఈ వాక్యమే. నువ్వు నేను ఒకవేళ వాక్యానికి భిన్నమైన రీతిలో మారిపోతే మనల్ని కాపాడేది ఎవరు చెప్పండి? వాక్యాన్ని వింటూ కూడా భ్రష్టులుగా బ్రతుకుదామంటారా? వాక్యాన్ని వింటూ కూడా అవిధేయులుగా బ్రతుకుదామంటారా? వాక్యాన్ని వింటూ కూడా పాతాళానికి జారిపోదామంటారా? చెప్పండి. ఎంతకంటే అవివేకమైన తత్వం మరొకటి ఉంటుందంటారా? చెప్పండి. ఎందుకంటే మన సొంత జీవితానికి మనమే నాశనాన్ని తెచ్చుకుంటున్నాం, వాక్యానికి అవిధేయులమై, దేవుడు చెప్పినట్టుగా మనం మారకుండా. ఎందుకండి మనకి ఈ పరిస్థితి అవసరం అంటారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఉప్పుగా మారండి, అనేకులను మార్చండి. చెడిపోతున్న ఈ సమాజాన్ని ఆయన చెంతకు నడిపించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ మీరు వహించాలి అని ఒక దైవ సేవకుడుగా, మీ ప్రియమైన అన్నగా, తమ్ముడుగా నేను మనస్ఫూర్తిగా నా చేతులు రెండూ జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు మారండి, దేవుని వాక్యానికి విలువనివ్వండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి, దేవుడి ఉద్దేశాలను మీరు సఫలం చేయండి. అలా ఉప్పుగా మారి దేవుని ఉద్దేశాలను సఫలం చేసే భాగ్యం ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు సదా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. నీ ప్రియమైన పిల్లలకు నీ మాటలు చెప్పానయ్యా. విన్న ఆ మాటలు నీ ప్రియమైన పిల్లలు జాగ్రత్తగా వారి జీవితాలకు అన్వయింపచేసుకుని తండ్రి నీ వాక్యములో వారి జీవితాలను సరిచేసుకుని సరిదిద్దుకుని
నీకిష్టులుగా, నమ్మకస్తులుగా, నిజమైన సారము కలిగిన ఉప్పు కలిగిన వారుగా, ఉప్పుగా నీ పిల్లలు మారటానికి, చెడిపోయిన ఈ సమాజాన్ని, చెడును కడగటానికి తండ్రి, రుచి కలిగిన మాటలు ఈ సమాజానికి అందించడానికి, ఉప్పుగా వారు ఈ సమాజానికి కనపడడానికి మీ కృపను ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, బాధలో, వేదనలలో, అనేక కష్ట నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఆహారము లేక బాధపడుతున్నవారు, అనేక రకాల పరిస్థితులతో ఉన్నవారిని మీరు కరుణించండి, కాపాడండి, క్షేమాన్ని వారికి దయచేయండి. కరోనా వ్యాధి విజృంభిస్తుందని ఆయన కాపాడండి. మీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇంకా ఈ లోకానికి ముగింపు దినాలు ఆసన్నమయ్యాయి. ఇగో వీటన్నిటిని చూస్తుంటే మేము ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజులు దగ్గర పడ్డాయి అని మేము అనుకుంటున్నాం. మా మనస్సులను మేము మార్చుకుని తండ్రి, మీకు విలువనిచ్చి మీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేమంతా ఉండగలుగుటకు మీ కృపను మా అందరికీ అనుగ్రహించమని వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన